రమ్మని కూడా చెప్తారు. ఇది భలే మంచి, ఇదే చర్చి, మంచి చర్చ్ అంటే ఇది. ఆడ పెద్ద చర్చి ఉంది కానీ ఆడెవరు బువ్వ పెట్టలే, పైసలు ఇలా, ప్రైజ్లు ఆడ చెప్పలే. ఇక్కడ బువ్వ పెడతారు, పైసలు ఇస్తారు, ప్రైజ్లు ఆడ. ఇది బాగుంది అనుకుంటున్నా. రోమన్ క్యాథలిక్ కూడా మీకు తెలియ దంగగా చెప్తున్నా, పొద్దున రోమన్ క్యాథలిక్ పోయేవాడిని, సాయంత్రం సిఎస్ఏ అని. ఇది మంది 10 గంటలకు కదా, 10 గంటలకు ఏ చర్చి? హెబ్రోన్ చర్చి. 3 చర్చిలు, ఆదివారం అయితే 3 చర్చిలు పోవాలి. 3 చర్చిలు పోయేవాడిని. అలా పోతూ ఉంటే ఇదే మన హెబ్రోన్ చర్చిలో మే నెల వచ్చింది. ఏమన్నారంటే యూత్ క్యాంప్ అంట. చెప్పండి, అది హైదరాబాద్ అంట. అక్కడ హెబ్రోన్ అంట. ఏది హెబ్రోన్ పేరు ఎప్పుడు ఇన్లే. భక్త సింగ్ అంట. ఎవరి భక్త్ సింగ్ అనుకునేవాడిని. అప్పుడు తెలియదు భక్త్ సింగ్ బ్రదర్ అనే సంగతి తెలియదు. భక్త్ సింగ్ గారు అంటే ఎవరి భక్త్ సింగ్? మనకి ఎవరు పేరు ముందు మర్యాద ఇస్తామా? రక్షణ లేకుంటే పేరు పెట్టే పిలుస్తాం, ఏకవచనంతో మాట్లాడతాం. ఈయన భక్త్ సింగ్ గారు అంటే నేనైతే భక్త్ సింగ్ అనుకుంటాను. ఈ భక్త్ సింగ్ అంటే ఎట్లా? ఎవరబ్బా భక్త్ సింగ్ ఊరికే చెప్తాను. భక్త్ సింగ్ హెబ్రోన్. ఇది ఏందో చూడాలని అందరూ మేము పోతాం అంటే నేను కూడా వస్తాను. అట్లా చెప్తా పోతాను. తిప్పలు పడి హెబ్రోన్కి వస్తానే అది పరలోకంలాగా ఉందండి. ఇదేమో చిన్న చెలిమిలాగుంది. అది అంత అప్పుడు 1993 యూత్ క్యాంప్ నిత్య జీవము చేపట్టుము అన్న అమెరికా పాల్జా జేకబ్ బ్రదర్ అని చికాగో నుంచి వచ్చాడు. ఆయన 5 రోజులు వాక్యం చెప్పాడు. శుక్రవారం వండుకొని ఎవరైనా బాప్టిజాలు తీసుకోవాలనుకుంటే బాప్టిజం తీసుకోమని చెప్పాడు. మా అమ్మకు అంతకుముందు నేను మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివేటప్పుడు బాప్టిజం గురించి ఉంది 3వ అధ్యాయంలో. నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ నేను చర్చికి పోతాను కదా, నాకు రక్షణ ఇవన్నీ తెలియదండి, మీకు చెప్తున్నా, అవన్నీ తెలీదు. అమ్మ నేను బాప్టిజం తీసుకుంటానమ్మా అంటే మా అమ్మ అనేది ఏం రా మతంలో దిగిపోతావు, నువ్వు బాప్టిజం తీసుకుంటే నువ్వు చచ్చిపోతే ఆడ సమాధి చేయాలనింది. ఇంకా చచ్చిపోను, ఇంకా బతికే ఉన్నా. మా అమ్మ ఇప్పుడు అడిగినప్పుడు నువ్వు చచ్చిపోతే ఆడ సమాధి చేయాలంటే నేను చచ్చిపోయినప్పుడు చూద్దాంలే అమ్మా అన్న. ఇట్లే చెప్పిన. మా అమ్మ అనేది నువ్వు చచ్చిపోతే మమ్మల్ని వెళ్ళేస్తారు రా, ముస్లిమ్స్లోకి రానిరనింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మా అమ్మ అనేది బాప్టిజం అంటే ఏమనుకున్నావు, వెండి సిలువను నిప్పుల్లో బాగా కాల్చి 4 ఇట్లా పెట్టమంటారంట. మా అమ్మ చెప్తున్నాండి, 4 ఇట్లా పెట్టమంటే దాన్ని పటకరతో పట్టుకొని కాలుస్తారంట. ఇదేందో మా అమ్మ అంటే చెప్తే నువ్వు 4తో కాల్పించుకుంటే ఎట్లా అన్నం ఎట్లా తింటావు? మా అమ్మ పాపం అమ్మాయికి చెప్పి అన్నం ఎట్లా తింటావు అంటే ఎట్లా గట్లా తింటాలే అమ్మా, నేను కాల్చిపించుకుంటాను. ఇక్కడ 4 మీద సిలువ ఎండి సిలువతో కాలుస్తారంట. సరే నేనన్నాను, ఏమన్నా ఇంకేమన్నా సరే మాటికి వస్తాను ఏమనుకోక. సరే ఇప్పుడు ఏమైంది, ఎక్కడ దాకా వచ్చాను? ఎండి సిలువ కాడికి వచ్చా. అక్కడ మా అమ్మకు చెప్పిన స్టోరీ. హెబ్రోన్కి వచ్చా. ఆ రోజు 93 మే నెల ఆఖరి వారం యూత్ క్యాంపు. శుక్రవారం తిమోతి అంకుల్ వాక్యం చెప్తూ బాప్టిజం తీసుకునే వాళ్ళు లేచి నిలబడమన్నాడు. తీసుకునే వాళ్ళు రక్షణ. దానికి ముందుగా ఓ చిన్న సంఘటన చెప్పాలి. ఒక ఆయన క్రీస్తుదాస్ అని నన్ను పరిచయం అయ్యాడు. హెబ్రోన్ బ్రదర్ పరిచయమే. నువ్వు రక్షించబడ్డావు. నేనన్నా రక్షణ అంటే ఏందన్నా అంటే వాళ్ళు చెప్తున్నారు కానీ ఎప్పుడు నాకు అంత తీరిక కూర్చోలే. ఆయన అన్నాడు నీ పాపాలు ఒప్పుకున్నావు అన్నాడు. అంటే పాపాలు అంటే ఏంటో అన్నీ చూపించాడు ఆయన. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా నువ్వు రక్షణ పొందలేవు.